ఒక ఆయన సూక్ష్మ శరీరాన్ని కాదు, స్థూల శరీరాన్ని ఏ రకంగా నశింపజేసుకుంటారని చెప్తారనమాట. ముందేమో సూక్ష్మ శరీరం, తర్వాత స్థూల శరీరం. 11, 12, 13-18 శ్లోకాల్లో ఆయన ఈ భౌతిక దేహాన్ని ఏ రకంగా ఆయన విసర్జిస్తారు అని చెప్తారు. తర్వాత 19, 20 ఏమో ఋతుమహారాజు యొక్క పత్ని అయినటువంటి అర్చి, ఆవిడ ఎటువంటి తపస్సును ఆచరించారు. అది కూడా ఎట్లా వాలంటరీగా, ఒకళ్ళు బలవంతంగా ఆమె తోటి చేయించింది కాదు, తనంతలా తను స్వచ్ఛందంగా ఆ తపాన్ని ఆచరించారు. తపాన్ని ఆచరించి తన భర్తకు ఏ రకంగా సేవ చేశారనేవి ఆ శ్లోకాలు చర్చిస్తే, 21, 22 ఎప్పుడైతే పృథు మహారాజు ఆయన దేహాన్ని నుంచి నిష్క్రమిస్తారో అప్పుడు ఆవిడ చాలా బాధపడి భర్త యొక్క చితిలో తను కూడా ప్రవేశిస్తుంది అనమాట. 23, 24 శ్లోకాల్లో దేవతలందరూ ఈ మంగళ వాయిద్యాలు వాయించడము, తర్వాత పూల వర్షం కురిపించడం చేస్తారనమాట. 25, 26 శ్లోకాల్లో ఆవిడ అర్చి పృథు మహారాజుని ఎంత లక్షణంగా ఆమె సేవించింది అంటే ఒక ఉదాహరణ లాగా అనమాట. దేవతల యొక్క గుణగణాలను కూడా ఆవిడ దాటిపోయింది అని చెప్తారు. 27, 28 శ్లోకాల లోపల ఈ మానవ జన్మం యొక్క గొప్పతనం గురించి కీర్తించడం జరుగుతుంది అని చెప్పుకుంటూ, ఎవరైతే ఈ దుర్లభం మానుష జన్మం, ఆ దేహాన్ని మానవ జన్మను ఉపయోగించుకోలేదో, ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదో వాళ్ళు ఆత్మజ్ఞాని కాదు, ఆత్మహత అంటే కిల్లర్ ఆఫ్ సోల్స్ అని చెప్తారనమాట. వాళ్ళ మనకు వచ్చిన సదావకాశాన్ని ఉపయోగించుకోకపోతే. 29, 30 శ్లోకాల్లో అర్చి కూడా తన దేహాంతరం భర్త ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకుంటారు. 31 నుంచి 39 శ్లోకాలు ఫలశ్రుతి చెప్తారనమాట. పృథు మహారాజు గురించి ఎవరైతే వింటారో వాళ్లకు వృత్తి రీత్యా, తర్వాత ఈ సంతానం రీత్యా, వైభవం రీత్యా, కీర్తి, జ్ఞానము, ఇవన్నీ కూడా, తర్వాత దీర్ఘ ఆయుష్షు, స్వర్గాన్ని చేరుకునే అవకాశము, ఎప్పుడు జయము, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి పృథు మహారాజు యొక్క చరిత్ర వింటే అని ఇక్కడ ఫలశ్రుతిలో చెప్పడం జరుగుతుంది అనమాట. నిన్నటి శ్లోకాల్లో ఇది ఒక ఏమన్నా పాయింట్స్? హరే కృష్ణ. అప్పుడే పెట్టకు. ఒక్కసారి మనకి ఎంత మటుకు గుర్తుందో ఒక్కసారి చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ ముందుకు వెళదాం. మాతాజీ చెప్పండి. ఆయన తనకి వృద్ధాప్యం వచ్చింది, లక్షణాలు కనిపిస్తున్నాయని తెలుసుకుని ఆయన సంపాదన అంతా పంచిపెట్టేసి అధీనంలో ఉన్న భూమిని అంతటిని తన కొడుకులకు పంచిపెట్టి ప్రజలు ఎంతో బాధపడుతున్నా సరే వాళ్ళని వదిలిపెట్టి భార్యా సమేతుడు ఆయన తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్ళాడు అన్నారు. ఇక్కడ భార్యా సమేతుడే వెళ్ళాడు అన్నా కూడా ఒంటరిగా వెళ్ళినట్టుగా రాశారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి అని చెప్పి రాయడం జరిగింది. వెరీ నైస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఏంటంటే భగవంతుని శక్త్యావేశ అవతారమైనప్పటికీ కూడా ఆ వర్ణాశ్రమ విధానాన్ని ఆయన చక్కగా పాటించారనమాట. ఏదైతే వర్ణాశ్రమ విధానం మనకి ఎందుకు ప్రవేశపెట్టారంటే క్రమక్రమంగా భగవంతుని వైపు మన మనసుని, మన ఇంద్రియాలని మళ్లింపజేసుకునేందుకు చాలా సులభమైంది ఈ వర్ణాశ్రమ విధానం ద్వారా. ఎటువంటి వాడైనా వాళ్ళ వాళ్ళ జన్మతోటి సంబంధం లేకుండా భక్తి చేసుకునేందుకు అనుకూలంగా నిర్దేశించబడినటువంటి విధానాలు అనమాట. ఇక్కడ ఆయన ఏం చేశారు అంటే ఈ వర్ణాశ్రమ విధానాన్ని పాలిస్తూ వానప్రస్థానికి వెళ్ళడము, తర్వాత అక్కడ ఆయన జీవనం కూడా మళ్ళీ ఒక ఆదర్శప్రాయంగా, ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటారనమాట అని చెప్పి లాస్ట్ శిలా ప్రభుపాద గారు ఏమన్నా అంటే, గృహస్థ జీవనం నుంచి విరమణ పొంది అదే సమయమున గృహమునందే నీచుండుట మిక్కిలి కష్టము, నాకెందుకు లేని మనం కూర్చోలేము. రిటైర్ అయిపోయింది, నేను రేపటి నుంచి నేను ఏం చేయను అనుకున్నా
మళ్ళీ పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేటప్పటికి చేతులు దురద పెడుతుంటాయి, ఏదో చేయాలి ఏదో చేయాలి, ఉట్టి చెట్లు కూర్చుంటాయి. ఎందుకంటే మనం భగవద్గీత 3వ అధ్యాయంలో కూడా నేర్చుకున్నాం, ఎప్పుడు కర్మలు ఆచరించడం ఒక జీవి యొక్క లక్షణం. కాబట్టి ఈవెన్ వానప్రస్థలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే వేరే పనులను తక్కువించుకొని ఆ వానప్రస్థానికి నిర్దేశించినట్టు భగవద్ ధ్యానము, తపం అనేది చాలా తప్పకుండా చేయాలి అని చెప్తున్నారు. ఈరోజు 4వ శ్లోకం చూద్దాం. తత్రాప్యదహాప్యనియమో వైఖానస సుసమ్మతే ఆరబ్ధ ఉగ్ర తపసి యథా స్వవిజయే పురా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదవనా? చదవండి లక్ష్మీ. థ్యాంక్ యూ. తత్రాప్యధాభ్య నియమో వైఖానససు సమ్మతే ఆరబ్ధ ఉగ్ర తపసి యథా స్వవిజయే పురా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ మనం వైఖానస సుసమ్మతే అంటే మనకి ఈజీ అవుతుంది పలికేది. అర్థం ఓకే చేయాలి. మాతాజీ. అర్థం చేయండి. గృహస్థ జీవనం నుండి. నేను మ్యూట్ లో ఉండి చదివేస్తున్నాను మాతాజీ. ఓ సారీ, ఫోన్ తగిలింది. ఓకే. గృహస్థ జీవనము నుండి విరమణను పొందిన పిమ్మట పృథువు వానప్రస్థ జీవన నియమములను అనుసరించుచు అరణ్యమున ఉగ్ర తపస్సు నాచరించెను. గతమున ప్రభుత్వ నిర్వహణయంనందు మరియు ఎల్లరను జయించుటయందు ఎంత గంభీరముగా నియుక్తుడయ్యనో అంతే గంభీరముగా అతడు ఆ కార్యములలో నియుక్తుడయ్యను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ పృథు మహారాజు గొప్పతనం మనకు తెలుస్తుంది. ఆయన ఎంత చాకచక్యంగా రాజపాలన చేశారో అదే రకంగా మళ్ళా ఎప్పుడైతే అన్నిటినీ వదిలేసి వానప్రస్థాశ్రమం స్వీకరించినప్పుడు అదే సీరియస్నెస్, అదే కమిట్మెంట్, అదే గంభీరతతో ఆయన వానప్రస్థ జీవితంలో చేసే కార్యక్రమాలను ఆయనే నడిపేవారు అనమాట. నియుక్తుడు అంటే చేయడం మొదలు పెడతారనమాట. ఎందుకంటే శిలా ప్రభుపాదుల భాషలు ఏం చెప్తున్నారంటే గృహస్థ జీవనంలో యాక్టివ్ ఉండడం మనము ఎంత ముఖ్యమో అదే రకంగా ఈ గృహస్థ జీవనం నుంచి బయటికి పడి ఈ వానప్రస్థం తీసుకున్నప్పుడు ఇంద్రియ నిగ్రహం కూడా అంత అవసరం అనమాట. గృహస్థ జీవితంలో నేను ఏం చెయ్యను అని డిటాచ్గా ఉండడం కష్టం. ఎందుకంటే మన విధులు తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, సంతానంగా, లేకుంటే ఒక పౌరునిగా మనకి ఎన్నో రకాల బాధ్యతలు ఉంటాయి. వాటిని అన్నింటి కూడా చురుగ్గా, యాక్టివ్గా, తర్వాత శ్రద్ధతో మనం చేయాలన్నమాట. అదే మనము ఒకసారి వానప్రస్థానికి వచ్చి ఈ నా మామూలు గృహస్థ జీవనం నుంచి కొంచెం దూరం జరిగినప్పుడు ఏంటంటే మన యొక్క ఈ ఇంద్రియాలని, మనసును, వీటన్నిటిని స్వాధీనంలో పెట్టుకొని కష్టపడుతుంటే భగవంతుని యొక్క సేవ చేసేందుకు, భగవంతుని యొక్క కరుణ పొందేందుకు అతను కృషి చేయాలన్నమాట. అయితే ఇంద్రియాలు మనసులో నియంత్రించుకోవడం ఏ రకంగా మీరు చెప్తారు దాని గురించి? అంటే అది సులభమా కష్టమా? ఎవరికి కష్టమో ఎవరికి సులభం చెప్పండి మాతాజీ. శరీరానికి కష్టం, ఆత్మకి సులభం మాతాజీ. ఇంకా ఎవరికి అసులభం అవుతుంది అది? మాతాజీ డివోషన్ సర్వీస్ చేసే వాళ్ళు, పర్ఫెక్ట్. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి, భక్తి చేసే వాళ్లకు ఈ ఇంద్రియాలు నియంత్రించుకోవడం సులభం. ఏం లేదు, మామూలుగా కృత్రిమంగా ఇంద్రియాలని ఏంటి నా యొక్క అధీనంలో పెట్టుకుంటున్నా అంటే అది సామాన్యంగా వీలు కాదనమాట. ఎందుకంటే అర్జునుడే చెప్పాడు, చంచలం ఈ మన కృష్ణ అని. మనం ఇంద్రియాల మీద కనుక మనకు నియంత్రణ లేకపోతే నువ్వు ధ్యానంలో కూర్చున్నా నీకెక్కడో పిజ్జా వాసన, సాంబార్ వాసన వస్తుంది, మనసు అటు పరుగుదెత్తుతుంది. తర్వాత ఎవరైనా అందమైన స్త్రీలు ఉంటారు, వాళ్ళని చూడంగానే మనసు చెదురుతుంది. తర్వాత ఈ రకంగా అన్ని ఇంద్రియాలు ఏంటంటే మనను వాటి యొక్క అధీనతలో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఈ తపము అనేది సరిగ్గా సాగదు. అది చాలా కష్టం. కానీ ఎవరికి సులభం అంటే కమలముఖి మాత చెప్పినట్టు భక్తి జీవనం చేసే వాళ్లకు అది చాలా సులభం. ఎందుకు అసులభం వాళ్లకు?
మాతాజీ అదే బికాస్ చెప్పండి సునీత మాతాజీ చెప్పండి. చెప్పండి సునీత మాత, చెప్పండి అమ్మా. చెప్పండి మాతాజీ, పర్వాలేదు. నో ప్రాబ్లం. కమలమ్మకి మాతాజీ చెప్పింది నేను చెప్పాను కదా మాతాజీ, మీరు చెప్పండి అదే పర్వాలేదు. అదే చెప్తున్నా, చెప్పండి. అదే భక్తి మార్గంలో ఉండేవాళ్ళు ఎప్పుడు నామస్మరణ ఎప్పుడు చేస్తుంటారు కదా మాతాజీ. ఆ నామస్మరణ ప్రభావం వల్ల వాళ్ళకు దాని మీద మనసు పోదనిపిస్తుంది, ఇంద్రియ నిగ్రహం ఆటోమేటిక్ అయిపోతుంది అనిపిస్తుంది. అది కొంత మటుకు నిజము. కానీ ఇంద్రియాలని వాళ్ళు కృత్రిమంగా కంట్రోల్ చేయకుండా ఆ ఇంద్రియాలను భగవంతుడి సేవ గనక వాళ్ళు ఎప్పుడైతే మళ్ళిస్తారో అప్పుడు వాళ్ళకు ఈ ఇంద్రియాల పట్ల ఉండే వ్యామోహం, ఇంద్రియాలు మన మీద చేసే దాడి నుంచి వాళ్ళు తప్పించుకోగలుగుతారు అనమాట. సేమ్ కానీ వాళ్ళు ఏం చేసే, ఇప్పుడు కళ్ళను ఉంటే కళ్ళను వాళ్ళు భగవంతుని యొక్క అర్చన చూడడము, నాసిక ఉంది, నాసికతో భగవంతుడికి అర్పించినటువంటి తులసిని వాసన చూడడం, ఈ రకంగా మనకుండే పంచ ఇంద్రియాలను, మనసును మనం భక్తిలో ఉన్నప్పుడు వాటిని నియంత్రణ చేయొచ్చు. లేకుంటే సామాన్యంగా ఈ కఠినమైనటువంటి తపస్సు ద్వారా సాధించడం అంత సులభం కాదు. ఎందుకు, మనకు చక్కటి ఉదాహరణ విశ్వామిత్రుల వారు. అంత కఠినమైన తపస్సు చేసి ఎంతో తపోశక్తి ఉన్న ఆయన ఏం చేశారు, ఒకసారి మేనక కారణంగా ఆయన యొక్క మానసిక ఏమంటారు ఆ నియంత్రణ పోవడము, తద్వారా ఏంటంటే తపోశక్తిని అని కోల్పోతారనమాట. కాబట్టి ఇది చాలా కష్టం. ఎంత గొప్ప గొప్ప వాళ్ళకైనా కూడా ఆ ఇంద్రియ నియంత్రణ పూర్తిగా కఠినమైన పద్ధతులు ఉపయోగించేయడం కష్టం. అందుకని మనం ఏం చేయాలంటే మనము భగవంతుణ్ణి సేవిస్తూ మన ఇంద్రియాల్ని భగవంతుని సేవలు ఉపయోగించాలి. ఋషికేన సేవనం భక్తి యుక్తం కదా, సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం, ఋషికేశ సేవనం భక్తిత్వం. మనం ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఋషికేశుడికి మన యొక్క ఇంద్రియాలతో కూడిన ఈ దేహాన్ని కనుక మనం ఆయన సేవకు వినియోగిస్తే ఈ నియంత్రణ ఆటోమేటిక్ గా వస్తుందన్నమాట. అందుకని శిలా ప్రభుపాద వారు ఏమన్నారంటే కృష్ణ సేవలో కనుక మనుషుడు పూర్తిగా నియుక్తుడైనప్పుడే ఇది సాధ్యం కాగలదు. మనం చూస్తుంటాం చాలా చోట్ల ఈ ఆహారం ఒకటి, ఈ యాక్చువల్ పొద్దున తిరుపావళి కూడా అదే ఉంది. వాళ్ళు ఏం చెప్తారు, నిన్నటి పాఠశాలలో మాకు జ్ఞానం లేదు, ఏది తినాలో ఏది తినకూడదో, ఎలా తినాలో ఎలా తినకూడదో కూడా మాకు తెలియదు అని. అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలి అంటే మనకు ఆచార్యులు చెప్పింది ఏంటంటే ప్రసాదం భగవంతుడికి సమర్పించి, మనం వండింది భగవంతుడికి సమర్పించి తర్వాత ఆయన కరుణను ప్రసాద రూపంలో మనం తీసుకుంటాం అనమాట. అట్లా తీసుకోవడం వల్ల మనం దేన్ని నియంత్రించవచ్చు, ఇంద్రియాల్లో ఏ ఇంద్రియాన్ని, ప్రసాదం వల్ల జిహ్వా. ఈ జిహ్వా ఎంత డేంజర్ అంటే మనకు ముసలితనం వచ్చినా కూడా ఇంకా ఇది కావాలి, ఆ రుచి కావాలి, ఈ రుచి కావాలని మనల్ని ప్రేరేపిస్తుంటుంది అనమాట. 2 రకాలుగా జిహ్వ మనల్ని పరీక్షిస్తుంది. ఒకటేమో మాట్లాడటం, ఒకటేమో తినడం. ఈ 2 గనక మనం ఈ భక్తిలో ఉంటే దాన్ని మనము ఛానలైజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇక్కడ వైదిక విధానం, ఈ వర్ణాశ్రమ విధానం ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే మనిషి క్రమంగా భగవద్ధామానికి, ఒక్కసారి భగవద్ధామానికి చేరుకోవడం ఈ బద్ధజీవికి అంత సులభమైంది కాదు. కానీ అది మెల్లగా ప్రోగ్రెసివ్ గా, అంటే క్రమక్రమంగా అతను వెళ్లేందుకు ఏది ఉపయోగపడుతుందంటే ఈ వైదిక విధానం చెప్పినట్టు వర్ణాశ్రమ పద్ధతి కానీ ఇవన్నీ కూడా మనకు వాటి యొక్క ప్రయోజనం ఏంటంటే భగవద్ధామాన్ని చేరడం అనమాట. ఇక్కడ ఎందుకు అట్లా చెప్తున్నారు అంటే ఇంకో చక్కని ఉదాహరణ ఇస్తున్నారు. ఈ ఇంద్రియ భోగం గురించి, ఇంద్రియ మైథునం గురించి. ఒక్క గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకే దాని అనుమతి ఉంది. బ్రహ్మచారి గాని వానప్రస్థంలో గాని ఇక సన్యాసంలో అస్సలే లేదు. ఈ 3 ఆశ్రమాలు లేదు. కేవలం గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్లకు ఈ నియమితంగా, అంటే ఎంతసేపు ఇంద్రియాలను తృప్తిపరచడం కాక ఒక ఉద్దేశం కోసం, ఒక సంతానం ప్రొడ్యూస్ చేయడం కోసము, తర్వాత వంశాన్ని పెద్దలు అడుగుతారు వంశాన్ని నిలపాలి, నువ్వు సంతానాన్ని కనాలి అంటే ఆ రకంగా అట్లాంటి వాళ్ళు ఈ ఇంద్రియ భోగానికి ఒక పర్మిషన్ వాళ్ళకు లభిస్తుంది అనమాట. ఈ ఇంద్రియ భోగాల నుంచి
పూర్తిగా బయటపడితే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఈ రిటైర్మెంట్ లైఫ్ లో మనం తపస్సులో మన మనసును నెలకొల్పుకునేందుకు అది సులభం అవుతుంది. ఎప్పుడైతే నీ ఇంద్రియాలను నీ స్వాధీనం లేక నువ్వు ఇంద్రియాల అధీనంలో ఉన్నప్పుడు ఈ తపము అనేది మనకు చాలా కష్టం అన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్పారు అంటే, ఎవరైతే గృహస్థ జీవనం నుంచి వానప్రస్థ జీవనంలోకి అడుగు పెడతారో వాళ్లకు ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ ఏంటి అంటే తపస్సు చేయడం. తపస్సు చేయాలంటే ఉట్టి తపస్సు చేయడం కాదు, ఇంద్రియాలను నియంత్రించుకుంటూ వాళ్ళు తపస్సు చేయాలన్నమాట. ఇక్కడ ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే, పృథు మహారాజు అట్టి వానప్రస్థ జీవితాన్ని ఆ వానప్రస్థ జీవనంలో పాటించాల్సిన నియమాల్ని చాలా ఖచ్చితంగా పాటించాలి. మనం ఈ శ్లోకంలో మొట్టమొదటి లైన్ లో చూసుకున్నాం, వైఖానస సుసమ్మతే. దాన్ని వైఖానాశ్రమం అని కూడా అంటారట. ఈ వానప్రస్థాశ్రమాన్ని వైఖానస ఆశ్రమం అంటారు. కాబట్టి ఇక్కడ ఈ వైఖానస సుసమ్మతే అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది అనమాట. పృథు మహారాజు జీవితం చూసుకుంటే అతను ఏ పని చేసినా, ఏ రంగంలో అడుగుపెట్టినా వాటన్నిటిలో కూడా ఆయనే ఒక ఉదాహరణ లాగా, ఒక ఆదర్శప్రాయుడు లాగా ఉన్నారనమాట. అదే రకంగా ఇక్కడ కూడా ఆయనే ఎప్పుడైతే వానప్రస్థ జీవితాన్ని తీసుకున్నారో ఆయన చాలా ఒక ఆదర్శనీయమైనటువంటి నడవడి, ఆ ఇంద్రియ సంయమనం ఇవన్నీ కూడా ఆయన చూపించారనమాట. అందుకని ఏం చెప్తున్నా అంటే, ఈ యొక్క పృథు మహారాజు లాంటి గొప్ప వాళ్ళ గురించి మనం విని వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళని అనుసరించడం ద్వారా ఏమవుతుందంటే, ఈ జీవితంలో కూడా మనం ఏంటంటే ఎప్పుడైతే యాక్టివ్ లైఫ్ నుంచి విరమణ పొందుతామో అప్పుడు ఈ భగవద్భక్తి చేసేందుకు అన్ని రకాల అతను పరిపూర్ణుడు, క్వాలిఫైడ్ అవుతాడు అనమాట. తర్వాత ఈ రకమైనటువంటి జీవనాన్ని గడుపుతూ అతను చిట్ట చివరికి ఏంటంటే దేహాన్ని వదిలేసినప్పుడు భగవద్ధామానికి చేరుతారు. ఇక్కడ మోక్షము పడిసి భగవద్ధామానికి చేరుతారు శిల ప్రభుపాద చెప్పారనమాట. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ యొక్క వలయం నుంచి ఆయన బయటపడి భగవద్ధామానికి చేరిపోతారు. 5వ శ్లోకంలో కందమూల ఫలాహార శుష్క పర్ణాశన క్వచిత్ అభక్ష కతిచిత్ ప్రక్షాన్ వాయు భక్ష పరం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను. చదవండి. ప్రణామాలు మాతాజీ. కందమూల ఫలాహార శుష్క పర్ణాసన క్వచిత్ అభక్ష కతిచిత్ పక్షాన్ వాయుభక్షస్తతః పరం. శీల ప్రభుపాదికి ఉపవనమున పృథువు కొన్ని మార్లు కందమూలములను భుజించెను, ఇంకొన్ని మార్లు ఫలములను ఎండుటాకులను భుజించెను. కొన్ని వారములు అతడు కేవలము జలపానముననే కావించెను. చివరికి అతడు కేవలము వాయు భక్షణతోనే జీవించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ సుమంగళ జానకి మాతాజీ, మీరు మ్యూట్ లోకి వెళ్ళారా? హరే కృష్ణ. ఇక్కడ ఆయన ఈ వనంలో ఆయన ఏ రకంగా తన జీవనాన్ని సాగించారనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ తపోవనంలో ఆయన ఏమేం చేశారట అంటే, కొన్నిసార్లు కందమూలాలు తిన్నారట, కొన్నిసార్లు ఫలాలు, ఆ అరణ్యాల్లో ఉండే ఆయా రకాలైనటువంటి వృక్షాల ద్వారా పొందిన ఫలాలు తిన్నారట. ఏవి దొరికినప్పుడు ఎండుటాకు తిన్నారట. కొన్నిసార్లు ఏంటంటే కేవలం జలాన్నే తీసుకొని ఉన్నారట. కొన్నిసార్లు వాయు భక్షణం అంటే గాలి పీలుస్తూనే తన జీవనాన్ని సాగించారు. ఇది ఏంటంటే మనకు ఎంబడే గుర్తుగా ఎవరు గుర్తుకు వస్తారు మనకు? ధ్రువ మహారాజు కూడా ఇదే రకంగా, అంతకంటే ముందు హిరణ్యకశిపు కూడా చేశారు. కానీ ఒక భక్తుడు చేసిన తపస్సు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనము ధ్రువుడు మన అదే వంశంలో తర్వాత వచ్చిన పృథు మహారాజు కూడా మనకు ఆచరించి చూపించారనమాట. అయితే ఇక్కడ శిలా ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, ఎవరైతే తపస్సు చేయాలనుకుంటున్నారో దానికి యోగ్యులైన వాళ్ళు అరణ్యాలకు వెళ్ళి తర్వాత ఒక పవిత్రమైన జాగాలో ఒంటరిగా ఉండమన్నారు. చూడండి, భక్తి చేయాలంటే మనకు సంఘం కావాలి కదా.
తపస్సు చేయాలంటే వాళ్ళు ఏకాంతంగా ఉండాలి. లేకపోతే ఏముంది, 2 కప్పులు 4 క్రాపులు కలిస్తే మాటలు, పోట్లాట్లు ఇంకేమన్నా అవ్వచ్చు. అంటే ఏదైతే తపస్సు ద్వారా భక్తిని పొందించుకోవాలి, భగవంతుని పొందాలనుకుంటామో అది ఈ గుంపులో వీలు కాదనమాట. అందుకని శిలా ప్రభుపాద వారు ఏమంటే ఒంటరిగా వెళ్ళాలి అని భగవద్గీతలో చెప్పారు అని మనకు గుర్తు చేస్తున్నారు అనమాట. అంతేకాక పృథువు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయనకు ఆహారం కూడా, మరి రాజు కదా, అంత గొప్ప రాజు కదా, ఆయన మంత్రులు, ఆయన కుమారులు ఎవరైనా మంచి వ్యంజనాలు పంపొచ్చు. కానీ అటువంటివి ఏవి కూడా పృథు మహారాజు విషయంలో జరగలేదు. మన దగ్గర పొలిటికల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళను జైల్లో పెడితే వాళ్ళకి ఇంటి నుంచి భోజనము. జయలలిత అనుకుంటారు, జయలలిత జైల్లో ఉన్నప్పుడు ఆవిడ కోసం ఎన్ని ప్రత్యేక సదుపాయాలు చేశారు. న్యూస్ లో అదంతా పెద్ద గగ్గోలైంది. అంటే ఒక తప్పు చేసిన వాడికి శిక్ష అనుభవించకుండా ఆ రకమైనటువంటి వాతావరణం కల్పించడం, వినోదానికి కలిగించడం, ఇంటి నుంచి ఆహారం తేవడం, ఈ రకంగా. అంటే అది శిక్షే కాదు, ఇక్కడ ఇట్లే ఆయన వానప్రస్థాన్ని స్వచ్ఛందంగా తీసుకున్నారు కాబట్టి మిగతా మార్గాలను ఆయన పూర్తిగా వదిలేసేసారు అనమాట. ఈ ఈ మనం చదివినటువంటి అర్థం ద్వారా ఏమేమి తిన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది అనమాట. ఎవరైతే అరణ్యవాసం చేయాలనుకుంటారో వాళ్ళు కేవలం ఈ కందమూల ఫలాలే తినాలి. అంతేగాక ప్రకృతి ఏమి ఇస్తే కూతురు, ఇప్పుడు ప్రకృతి ఆధీనంలో ఉన్నారు. రాముల వారు ఆయన దండకారణ్యంలో తిరిగినప్పుడు కూడా అంతే, ఆయా వృక్షాలు ఇచ్చే ఫలాల మీద వాళ్ళు ఆధారపడి ఉండేవాళ్ళు అనమాట. ఆయనకు ఈ పర్ణశాల ఏర్పాటు చేసినప్పుడు కూడా పక్క నుంచి చక్కటి సెలయేరు పారుతూ ఉంటుంది. అంటే వాళ్ళకు నీరు, ఆహారం ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారా వచ్చిన కానుకలు అన్నమాట. ఇదే రకంగా ఈ పృథు మహారాజు కూడా కందమూల ఫలాలు, ఎండిపోయిన ఆకులు, జలమే కాక ప్రకృతి ఏది ఇస్తే దాన్ని ఆయన తీసుకున్నారనమాట. ఇది ఆ వానప్రస్థ జీవితంలో పాటించాల్సిన నియమాల్లో కొన్ని అన్నమాట. చెప్పి ఆయన ఎంత అంటే ఆ అరణ్యంలో ఉంటూ కూడా చాలా తీవ్రమైన తపస్సును ఆచరించారు. ఈ శారీరక పరమైనటువంటి ఇబ్బందులు ఆయన యొక్క తపస్సుకు ఎటువంటి అవరోధాన్ని కలిగించలేదు. అదే ఆయన దృఢమైన నిశ్చయానికి ఒక చిన్న మచ్చుతుంది అనమాట. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు ఏమంటున్నారు అంటే, ఆధ్యాత్మిక జీవితానికి జీవనంలో పురోగించాలంటే, ముందుకు వెళ్ళాలి, అడ్వాన్స్ అవ్వాలని అనుకున్న వాళ్లకు అత్యాహారం సముచితం కాదు. అత్యాహారం తీసుకుంటే ఏమవుతుంది, మనకు వెంబడే నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది మనకు. చక్కటి పండుగ భోజనం తిన్నాక వచ్చి క్లాసులో కూర్చుంటారు. మాతాజీ మాట్లాడుతుంది ఏం మాట్లాడుతారో చెవులకే ఎక్కువ. ఎందుకంటే మన దేహం ఒక మంచి ఆనందమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక జీవనంలో మనం ముందుకు సాగాలి అంటే అత్యాహారం తీసుకోకూడదు. ఇది ఈ విషయాన్ని మనకు నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఉపదేశామృతంలో శిల రూప గోస్వామి చెప్పారు. మరి ఇక్కడ మన దగ్గర చాలా మంది భక్తి శాస్త్రులు ఉన్నారు. ఎవరైనా చెప్తారా శ్లోకం? హరే కృష్ణ. ఆహార ప్రయాసస్య చెప్పండి. ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తి వినశ్యతి. అంటే మన భక్తిని నష్టం చేసేది, నాశనం చేసేది ఏమేమయ్యా అంటే ఫస్ట్ చెప్పుకునేది అత్యాహార. మళ్ళీ భగవద్గీతలో ఏం చెప్పారు? మితంగా తీసుకోమన్నారు. అక్కడ అత్యాహారం అని ఇక్కడ చెప్తున్నాము, అక్కడ ఏం చెప్పారని మితంగా తీసుకోవాలి అని చెప్పారు అనమాట. అటువంటి ఎక్కువ అత్యాహారం అంటే ఒక్క తినడమే కాదు, మన అవసరానికి మించి నిధులు, వస్తువులు కలెక్ట్ చేస్తుంటాం కదా, అది కూడా సరైనది కాదు. ఇవన్నీ మన భక్తి లతాబీజం పెరిగేందుకు అనుకూలంగా ఉండవు. రెండోది ఏంటంటే ప్రయాసస్య, మన అవసరానికి మించి కష్టపడటం. ఇప్పుడు మన ఇండియాలో
గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకుంటే వాళ్ళు చక్కగా 10 నుంచి 5 లోపలే పనిచేస్తారు. ఎవరో కొందరు తప్పించి, కొన్ని సమయాల్లో తప్పించి ఈ ప్రయాస అనేది వాళ్ళలో కనపడదు. కానీ ప్రైవేట్ సంస్థలు, ఈ ఐటీ సంస్థల్లో చేసిన వాళ్ళందరూ వాళ్లకు ఒక అవధి అంటూ ఉండదు, ఒక పరిమితి ఉండదు. ఆ కాలానికి చేస్తూనే ఉంటారు 24/7. అంటే అంత ప్రయాస చేస్తుంటారు అన్నమాట వాళ్ళు. అది కూడా సరైనది కాదు, మన భక్తికి అవరోధం కలిగిస్తుంది అని చెప్పి. మూడవది ప్రజల్ప. అనవసరంగా మన భక్తికి అనుకూలించింది, మన భక్తికి సంబంధించిన విషయాలు కాక ఏదో అన్ని పనికిరాని మాటలు మాట్లాడితే దాని వల్ల కూడా మన భక్తికి భంగం కలుగుతుంది. తర్వాత ఈ నియమాగ్రహం అంటే మనకు పెద్దలు, ఆచార్యులు, శాస్త్రాలు చెప్పినటువంటి నియమాలను మనము పాటించకపోవడము. ఏదైనా మనంత సొంతంగా మనము మన లాభాల కోసం కొన్ని నియమాలను ఏర్పరచుకోవడం, కొత్త కొత్త పూజలు వస్తుంటాయి, కొత్త కొత్త నోములు వస్తుంటాయి. ఇవన్నీ ఏంటంటే మన కోరిక నెరవేర్చుకునేందుకు మనం అశాస్త్రీయమైనవి కూడా కొన్ని మనము చేస్తుంటాం అన్నమాట. జనసంగస్య, ఇది చాలా మనకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే సత్సంగం. ఈ సత్సంగం మనకు చాలా ఉపయోగపడుతుంది. అదే రకంగా ఎవరైతే భౌతిక చింతనతో ఉంటారో, ఇంద్రియ వ్యామోహాలతో ఉంటారో, అటువంటి వాళ్ళతో సహవాసం చేస్తే మనకున్న ఆ కొద్దిపాటి భక్తి కాస్త ఇంకిపోతుంది అనమాట. ఎందుకంటే నిప్పుకు నూనె నెయ్యో వస్తే ఆ మంటలు విజృంభిస్తాయి. కానీ దాని మీద నీళ్లు పోసేసాం అనుకోండి, మంట పోతుంది కదా. అదే రకంగా మనలో ఉండే ఆ భక్తి పైకి మళ్ళీ ప్రజ్వరిల్లాలి అంటే సత్సంగము, భక్తులతో మనము సాంగత్యం చేయాలి. కానీ ఈ లౌకికవాదంతో చేస్తే ఆ భక్తికి మనకు అడ్డంకులు అవుతాయి. ఇంకా ఆఖరికి ఏంటంటే లౌల్యం. నేను ఇది చేయాలి, నేను అది కావాలి, నేను ఇది కావాలి, నేను ఒక ఎమ్మెల్యే కావాలి, లేకుంటే మా సంస్థలో పెద్ద ఆఫీసర్ని కావాలి, అట్లా మనకు ఇది కావాలి అది కావాలని కోరికలు ఉంటాయి కదా, ఏదో సాధించాలని. దాన్ని లౌల్యం. ముఖ్యంగా ఏంటంటే లౌల్యం భగవంతుడి పట్ల ఉంటే అది తప్పు కాదు. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షణ ఉండి దురాశ ఉందనుకోండి, అటువంటిది ఆ లౌల్యం కూడా మన భక్తికి అవరోధాలు అవుతాయి అని ఈ రకంగా ఆయన చెప్పారనమాట. ఈ 6 లక్షణాలు, 6 క్రియలు ఒకరి యొక్క ఎవరికైనా వారి యొక్క భక్తిని నశింపజేస్తాయి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు రూపగోస్వామి చెప్పినటువంటి ఉపదేశామృతాలు ఈ శ్లోకాన్ని చెప్తారనమాట. భగవద్గీతలో ఏమొస్తుంది మాతాజీ ఆహారం గురించి? ఎవరికైనా గుర్తుందా శ్లోకం? యుక్తాహార. పర్ఫెక్ట్, చెప్పండి. మొత్తం శ్లోకం సారీ, అదే నాకు కాదా అని అనుకున్నా. అదే కదా, డౌట్ అక్కర్లేదు, చక్కగా చెప్పారు. యుక్తాహార విహారస్య అంటే ఆహారం తీసుకోవడం కానీ వినోదం కానీ ఏదైనా కూడా ఒక హద్దుల్లో చేస్తే అది మనకు ఉపయోగం. కానీ అదే పనిగా చేస్తే అది మన ప్రోగ్రెస్ కి అవరోధాలు కలిగించవచ్చు అనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే ఎవరు ఎటువంటి గుణాల్లో ఉన్నవాళ్ళు ఎక్కడ జీవిస్తారు అనే దాన్ని మనకు చెప్పారు. అది ఈ వేదాలు చెప్పింది, శాస్త్రాలు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే సత్వగుణంలో ఉన్నవాడు అరణ్య నివాసం అట. ఇక పట్టణ వాసంలో ఉన్నది ఏంటంటే రజోవ్యం, ప్యాషన్. నువ్వు స్లోగా ఏదైనా పని చేసుకుంటే నువ్వు వెనుకకు పడిపోతావు. అందరూ ముందుకు వెళ్ళాలి, ఏదో సాధించాలి. ఆ రజోగుణము అనమాట పట్టణాల్లో ఉండేది. ఇక తమో గుణం అంటే ఏంటంటే వేశ్యాగృహాలు, బార్లు, తర్వాత క్లబ్బులు, వీటిల్లో పడి ఉంటారే అటువంటి వాళ్ళందరికీ ఉన్నది తమో గుణ వాసము అన్నమాట. కానీ ఈ 3 కంటే మనకు శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల ఈ ఆలయ వాసం మనకు వస్తుంది అనమాట. ఆలయవాసం కనుక మనకు లభిస్తే, అవకాశం వస్తే అది మనకు వైకుంఠ వాసమే అని చెప్తున్నారనమాట. చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారంటే మా ఉద్యమం, మా హరే కృష్ణ ఉద్యమం ద్వారా అట్లా అనేక సుందరమైన మందిరాలను నిర్మించడం, తర్వాత వాళ్లకు ఈ భగవన్ మందిరంలో వాసం చేసే గెస్ట్ హౌస్లు కూడా ఉంటున్నాయి కదా, వాసం చేసే అవకాశం ఇస్తున్నారు అని చెప్పి
ఈ ఆలయాల్లో వసించడం అనేది ఏంటంటే వైకుంఠ వాసంతో సమానము, అంత గొప్పది అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే వాళ్ళ కృష్ణ భక్తి అక్కడ నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ రజోతమో గుణాల యొక్క దుష్ప్రభావం వాళ్ళ మీద అంతగా ఉండదు. సత్వగుణంలో భగవంతుని యొక్క సన్నిధిలో ఉండి ఆలయ వాసము లేకపోతే అక్కడ పరిసరాల్లో కనుక జీవిస్తే అది వాళ్ళకి చాలా ఆధ్యాత్మిక పురోగమనానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ రూపగోస్వామి చెప్పారు. రూపగోస్వామి, జీవగోస్వామి వాళ్ళిద్దరూ ఒక నవాబు దగ్గర మంత్రులుగా చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ పేర్లు కూడా ముస్లిం పేర్లతోనే ఉండేది. అటువంటి గొప్ప పదవి నుంచి, అంత ధనం నుంచి ఆయన బయటికి అంటే వైరాగ్యము దాన్ని వదిలిపెట్టేసి ఆయన ఏం చేశారు, బృందావనంకి వచ్చారనమాట. అక్కడ సెటిల్ అవుదాము అని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఆయన్ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు. మనం ఎన్నోసార్లు వింటుంటాం, అనుసరించడం మంచిది, అనుకరించడం సరి అయింది కాదు అని. అందరికీ ఆ సామర్థ్యత ఉండకుండొచ్చు. అందుకని వాళ్ళు ఈ ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ అయ్యేందుకు బదులు అనేక దురలవాట్లకు, అటువంటి ధామంలో ఉంటూ కూడా దురలవాట్లకు లోనయ్యారు. వాడు ఏవేవైతే శిలా ప్రభుపాదులు వారి నిషేధాలు చెప్పారో, అట్లా పరస్త్రీతో సంగమానికి, జూదము, మత్తు పదార్థాలు, అదేంటి మాంసాహారము, ఇవన్నీ కూడా చేయడం మొదలు పెట్టారనమాట. అరే మరి ఇండియాలో అటువంటి వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి పాశ్చాత్యులు వాడిపోయి అరణ్యవాసం చేయలేరు. వాళ్ళ జీవన విధానం వేరుగా ఉంటుంది. మరి వాళ్ళకి ఎట్లా భగవంతుడి కృప లభించాలి అంటే శిలా ప్రభుపాదులు అదే చెప్తున్నారు. భగవన్ మందిరంలో నివసిస్తూ కృష్ణ ప్రసాదం రోజు తింటే అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా నియమ పాలన, ఇంద్రియ నిగ్రహం వచ్చేస్తుంది అనమాట. దీంట్లో ఇంకొక కండిషన్ ఏం చెప్పారు అంటే భక్తులు రోజుకు మినిమం కనీసం 16 మాలలు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. అప్పుడు ఏంటి అంటే బయట ఎటువంటి అవాంఛిత పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆధ్యాత్మిక జీవనం ఎటువంటి ఇబ్బందులకు గురి కాదు. అంటే ఫౌండేషన్ గట్టిగా ఉంది. తర్వాత వాళ్ళ యొక్క ఉద్దేశాలు చాలా దృఢంగా ఉన్నాయి కాబట్టి బాహ్యంగా జరుగుతున్న పరిస్థితులు వీళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపించదన్నమాట. 6వ శ్లోకం. గ్రీష్మే పంచతపా వీరో వర్షా శ్వాసారషాన్ముని ఆఖంఠమగ్న శిశిరే ఉదకే స్థండిలేశయః. చదువు. హరే కృష్ణ. గ్రీష్మే పంచతపా వీరో వర్షాశ్వాసారషాన్ముని ఆకంఠమగ్న స్థిరే ఉదకే స్థండిలేశయః. అరణ్యవాస నియమములను పాటించుచు ఋషి ముని గణమును అనుసరించుచు పృథువు గ్రీష్మ ఋతునందు పంచాగ్నులను సేవించెను. వర్షాకాలమున వర్షధారల్లో తడిసెను. శీతాకాలమున మెడలోతు నీటి యందు నిలిచెను. అతడు కేవలము నేల పైననే పరుండెడివాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ వివిధ ఋతువుల్లో ఆయన ఏం చేశారు అనేది మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది అనమాట. అదే ఒక అరణ్యవాసంలో ఏ నియమాల్ని పాటించాలో అవి పాటిస్తూ, తర్వాత ఈ ఋషులు మునులు ఎవరైతే అరణ్యాలు నివసిస్తుంటారో వాళ్ళని అనుసరిస్తూ ఆయన ఏం చేశారు అంటే పృథు మహారాజు మండు టెండలో గ్రీష్మ ఋతువులో ఆయనే పంచాగ్నులు సేవించారు. పంచాగ్నులు అంటే ఏంటి అని శిలా ప్రభుపాదుల వారు ఆయనే మన పర్పోర్ట్ ద్వారా మనకు చెప్పారనమాట. 4 వైపుల అగ్ని రగిలించి సూర్యుడు నెత్తి మీద ఆయన వాయించేస్తున్నాడు, తలకాయ అదిరిపోతుంది మనకు. ఆ రకంగా సూర్య భగవానుడి తాపము 4 వైపులా ఈ మంటల వల్ల, అగ్ని వల్ల వచ్చే తాపాన్ని భరిస్తూ కూర్చుంటే దాన్ని పంచతపము అంటారు అని శిలా ప్రభుపాద చెప్పారనమాట. ఇంతకు ఆగిపోయిందా వాళ్ళ నియమనిష్ట అంటే లేదు. వర్షాకాలంలో బోరున వాన కురుస్తుంటుంది, అట్లా తడుచుకుంటూ వాళ్ళ ధ్యానం చేయడం. శీతాకాలంలో చల్లని నీటిలో మెడలోతు వరకు మునుగుట కూడా చేయాలి. మనకు మీ అందరికి చాలా మంది వెళ్ళారు కుంభమేళాలో. మనం పోయింది జనవరి ఫిబ్రవరి సమయంలో. ఆ గంగానదిలో మునుగుతుంటే
చల్లగా నీళ్లు ఒక్కసారి భగవంతుడు గుర్తుకొస్తాడు అనమాట. అటువంటి ఆ యోగులు ఏం చేశారు, మొత్తం చలికాలం కూడా మెడ లోతు వరకు వాళ్ళు ఆ చల్ల నీటిలో ఉండి స్నానం చేసేవారు. ఇవన్నీ అంటే వారి యొక్క తపం అన్నమాట. శారీరకంగా స్వచ్ఛందంగా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఇబ్బంది పాలు చేసుకోవడం తపస్సు అన్నమాట. మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇంకా మూడవది ఏంటంటే పడక. ఆ బెడ్ ఎట్లా ఉండాలి అంటే ఈ యూనిఫామ్ బెడ్లు, తర్వాత మెడికేటెడ్ బెడ్లు అవన్నీ ఏం లేవు. వారు నేల మీదనే శయించాలి. యోగులందరూ కూడా పడకలో మెత్తదనాన్ని అవన్నీ కోరుకోకుండా నేల మీదనే పడుకోవాలి. తర్వాత ఇవన్నిటి వల్ల ఇవన్నీ చేయడం వల్ల ఏంటి ప్రయోజనము అనేది మనకు నెక్స్ట్ శ్లోకంలో చెప్తుంటారు అనమాట. కానీ అంతదాకా మనం ఆగక్కర్లేదు. శిలా ప్రభుపాద లాస్ట్ ఏం చెప్పారు అంటే, మనం చేసే వివిధ రకాలైన తపస్సులకు ముఖ్య ప్రయోజనం ఏంటి అంటే ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా భక్తి చేసుకోవడము. ఆయనకి నేను కృష్ణ భక్తుణ్ణి అని చెప్పుకొని స్వామి కళ్ళలో పడే ప్రయత్నాలు మనం చేయాలన్నమాట. ఈ శీతాకాలంలో చల్లని నీరు అంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. టొరంటో అంటే కెనడాలో మనందరికీ తెలిసింది ఎంత చల్లగా ఉంటుందో. ఇది చల్లగా ఉంటుంది కదా అని మన భక్తులు రోజు వాళ్ళు స్నానాలు చేసి భగవంతుడికి పొద్దున మంగళారతి ఇవ్వడము, సాయంత్రం సంధ్యారతి ఇవ్వడం అన్నవి వాళ్ళ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదనమాట. అదే రకంగా అంత చలిలో కూడా వాళ్ళు స్నానం చేసి భగవంతుని ఆరాధన చేసేవాళ్ళు అనమాట. అదే రకంగా ఈ గల్ఫ్ లో ఉన్నాం, విపరీత ఎండ ఉంది కదా అని మిగతా పనులు ఏవి మానలేదు. ఎండ ఉంటుంది, అయ్యో కుయ్యో అంటూనే ఉంటాం. ఫ్యాన్ నడుస్తుంది, ఏసీ నడుస్తుంది. మళ్ళీ మన జీవనం ఎటువంటి కుంటుపాటు పడకుండా ముందుకు వెళ్ళిపోతారు. అంటే ఆ ఋతువుల యొక్క ప్రభావం పడకుండా భక్తిలో పూర్తి సంలీనం అయితే అదే అనమాట. ఇక్కడ మనకు ఆయన ఎవరు పృథు మహారాజు మనకు ఒక ఆదర్శప్రాయంగా నిలిచారనమాట. ఎందుకు ఇంత కష్టపెట్టాలి దేహాన్ని, ఎందుకు ఇంత కష్టపడాలి అంటే ఉద్దేశం ఏంటి అంటే ఆ పరిపూర్ణమైనటువంటి దేవుడైనటువంటి శ్రీకృష్ణుడికి భక్తుడు అవడం. అదేనమాట మన జన్మ సార్థకత ఎప్పుడు లభిస్తుందంటే భగవద్భక్తి చేసినప్పుడు. అన్య దేవతలు కాక అన్ని నువ్వే శరణని తెలుసుకొని భగవంతుని ఆశ్రయించడం. దానివల్ల ఏంటి అంటే మనం చేసిన తపస్సులకు మన జీవనానికి ఒక ముఖ్యమైనటువంటి ప్రయోజనం లభిస్తుంది. 7వ శ్లోకంలోకి వెళ్తే, నేను ఫాస్ట్ గా వెళ్తున్నా మాతాజీ, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? అర్థమవుతుందా? లేదు మాతాజీ, తితిక్షుర్యత వాగ్దాంత ఊత్వరేత జితానిలః ఆరిరాధైషు కృష్ణమచర తప ఉత్తమం. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తితిక్షుర్యత వాగ్దాంత ఊర్ధ్వరేతాజితానిలః ఆరిరాధయిషు కృష్ణం ఆచరత్ తప ఉత్తమం. ఋతువు ఆచర రాదు, అచర తప్త. ఓకే. అచరత్ తప ఉత్తమం. పృథువు ఈ తీవ్రమగు ఆ తపస్సులన్నిటినీ వాక్కును ఇంద్రియములను నియంత్రించుటకు, వీర్యస్ఖలనమును నిరోధించుటకు, దేహమునందు ప్రాణవాయువు నియమించుటకు వనరించును. దీనిని అతడు కృష్ణ ప్రీత్యర్థమే వనరించును, కానీ అన్య ప్రయోజనములకు కాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈ 7వ శ్లోకంలో ఎందుకు పృథు మహారాజు అటువంటి తపస్సు చేశారు, పంచాగ్నుల్లో కూర్చోవడము, వానల్లో తడవడము, చలిలో చల్లనీళ్ళ స్నానం చేయడం, ఇట్లాంటివన్నీ ఎందుకు చేశారయ్యా అంటే ఆయన ఏంటి అంటే తన వాక్కును, తన ఇంద్రియాలను తర్వాత నియంత్రిస్తూ, వీర్యసలనాన్ని నిరోధిస్తూ, దేహంలో ఈ ప్రాణవాయువు, అపానవాయువు, అన్ని వాయువులు ఉంటాయి కదా, వాటిని కూడా నియమించేందుకు ఈ తపస్సును చేశారు అని చెప్తున్నారు. ఇంద్రియాలకు బానిస కాకుండా ఇంద్రియాలకు యజమానయ్యి
ఆ భక్తిలో వాళ్ళు స్థిరంగా ఉన్నారనమాట. ఎందుకు ఇవన్నీ చేశారు, ఇవన్నీ నియంత్రణ ఎందుకు చేశారు అంటే, తను చేసే ప్రతి ఈ చర్యను ఆయనే కృష్ణుని యొక్క ప్రీతి కోసం చేస్తున్నా అన్న భావనతో ఆయనే ఆచరించారు. ఉదాహరణకు రసరాణి మాతాజీ లడ్డూలు చేస్తుంది. ఆ లడ్డూలు చేసినప్పుడు తను ఏమనుకుంటుంది, నేను వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా లడ్డూలు, అందుకని ఆయన ప్రీత్యర్థం నేను చేస్తాను అని అనుకుంటుంది. ఈ రకంగా ఏంటంటే, అంటే చాలా చిన్న ఎగ్జాంపుల్, కానీ మనం ఏది చేసినా కూడా అది భగవంతుని ప్రీత్యర్థమే చేసినప్పుడు మనకేంటంటే దాని మీద ఈ అటాచ్మెంట్, దాని మీద నేను స్వామిత్వం అని చెప్తా కదా, నేను స్వామిత్వం మనము ప్రదర్శించలేము. భగవంతుడి కోసమే చేస్తున్నాం కానీ వేరే ప్రయోజనాలను ఆశించట్లేదు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తూ భాష కొంచెం పెద్దగా పెట్టి చెప్పారనమాట. కలియుగం కోసం ప్రిస్క్రైబ్డ్ మంత్రం. ఎందుకు ఆ ప్రిస్క్రైబ్డ్ అంటే నిర్దేశించబడింది, చెప్పబడింది, ఇవ్వబడింది ఏంటి అంటే, ఇప్పుడు మనం వివిధ శారీరక సమస్యలకు లేకుంటే రోగాలకు మనము ఆ నియమితమైనటువంటి డాక్టర్లను కలవడము, వాళ్ళు మన కేసు గురించి అంతా తెలుసుకొని మన శరీర తత్వం గురించి అర్థం చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వ్యాధికి నీవు ఈ మందు తీసుకో అని ప్రిస్క్రైబ్డ్ అంటే వాళ్ళు ఆ మందుని మనకు రాస్తారనమాట. అయితే అదే రకంగా ఈ కలియుగం కాదు, 4 యుగాలు కూడా ప్రిస్క్రైబ్డ్ భగవంతుని ఏ రకంగా పొందాలి, భగవంతుణ్ణి ఏ రకంగా చేరాలి అనే విధానాలు అవి చెప్పడం జరిగింది అనమాట శాస్త్రాల్లో. కృతేధ్యాయతో విష్ణు త్రేతాయో యతోముఖ ద్వాపరే పరిచర్య కలోతత్ హరికీర్తనాథ్. కృతయుగం సత్యయుగంలో ఆయుష్ విపరీతంగా ఉండేది కాబట్టి ధ్యానం వేల కొద్ది సంవత్సరాలు వాళ్ళు ధ్యానాన్ని చేసేవాళ్ళు. అది మళ్ళీ త్రేతాయుగంకి వచ్చేటప్పటికి ఏంటి అంటే యజ్ఞాలు, అది ప్రజాశ్రేయస్ కోసం యజ్ఞాలు చేయడము, రాక్షసుల మూలంగా యజ్ఞ భంగాలు అవ్వడము, ఆ యజ్ఞాలు కాపాడేందుకు విశ్వామిత్రుడు వెళ్ళి రాముల వారిని తీసుకొని రావడం, ఇవన్నీ మనకు తెలిసిన కథే. అంటే మనం ఏం చేసినా కూడా భగవంతుడిని పొందేందుకు చేసే ప్రయత్నాలై ఉండాలి. అది కృతయుగంలో ధ్యానం అయితే, త్రేతాయుగంలో యజ్ఞం అయితే, ద్వాపర యుగంకి వచ్చేటప్పటికి ఇప్పటికి ఇంకా ధార్మికత పూర్తి పోలేదు. రాజులు వాళ్ళంతా ఆలయాలకు చక్కటి ఆదరణ ఇచ్చేవాళ్ళు. అందుకని అక్కడ చాలా డీటెయిల్గా గొప్పగా అర్చనలు జరుగుతుండేది. భగవంతుని యొక్క అర్చా విధానం చాలా ఆడంబరంగా ఉండేది అనమాట. ఇక కలియుగానికి వచ్చేటప్పటికి మనకు ఆయుష్ లేదు, తర్వాత వాక్శుద్ధి లేదు, మంత్రశుద్ధి లేదు. ఇవన్నిటి కారణంగా కలోతత్ హరికీర్తనాథ్ మనకు ఇవ్వబడినటువంటి ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ ఏంటి అంటే చాంటింగ్ అన్నమాట. ఎప్పుడైతే భగవంతుని యొక్క పవిత్రమైన హరినామాన్ని మనం జపం చేస్తుంటామో అప్పుడు ఏంటి అంటే మనం భగవంతుని ఈజీగా పొందవచ్చు. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం, ఒకటే మార్గం. ఇంకేం చెప్తున్నారు, కలో నాస్యైవ 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 గతిరనిద. దీన్ని బట్టి హరినామం అనేది ఎంత ముఖ్యమో, ఇది కాక వేరే మార్గమే లేదు లేదు లేదని నొక్కి చెప్తున్నాయన్నమాట మనకు పురాణాలు. కాబట్టి ఈ హరినామాన్ని ఈ కలియుగంలో మనం వీలైనంతగా నిరంతరం వాటిని జపిస్తూ ఉండాలి. ఇది ఎంత సులభమైన మార్గం మనకు ఆచార్యుల ద్వారా తెలిస్తే, కొందరు ఏంటంటే మూర్ఖంగా వాటి సరైన అవగాహన లేకుండా వీడి తపస్సు చేస్తూ ఉంటారనమాట. అది చాలా కష్టమైంది, కష్టంతో కూడుకుంది ఈ కలియుగంలో. కాబట్టి మనం ఏంటంటే అన్నిట్లో సులభమైనటువంటి భగవంతుడి ప్రీతికరమైనటువంటి భక్తి యోగాన్ని మనం ఆచరించే ప్రయత్నం చేయాలన్నమాట. అట్లా ఎవరైతే భక్తి యోగం తీసుకుంటారో వాళ్ళు ఎలాగైనా మనుషులు కాదు. వాళ్ళు ఎవరట అంటే పరమ వివేకి, తన వివేకాన్ని వినియోగించుకొని భగవంతుని ఆశ్రయం చేస్తున్నాడు కాబట్టి
24 గంటలు భగవంతుని యొక్క హరినామాన్ని కీర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళు పరమ వివేకులు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మనం ఈ చైతన్య మహాప్రభు లాంటి వాళ్ళను మనం అనుసరిస్తే చాలు, మనం ఆచరించక్కర్లేదు లేదు. ఫస్ట్ ముందు అనుసరిస్తే కూడా మనకు ఆ ప్రయోజనం ఉంటుందని చెప్తూ శిక్షాష్టకంలో ఏం చెప్పారంటే పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అన్నారు. అంటే మనకు స్టార్టింగ్ ఎప్పుడైతే శృణ్వత సుఖత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన ఆ రకంగా మనం భగవంతుడి గురించి వినాలి. తర్వాత ఏంటంటే ఆ వినడం ద్వారా మన మనసును పవిత్రం చేసుకోవాలి. అది చెప్పారు, హృదయంత సోహి అభద్రాన్ని, మన మనసులో ఉన్నటువంటి అనేక రకాల మలినాలను, కామ క్రోధ లోభ మద మాత్సర్య ఇట్లాంటి ఎన్నో మురికి ఉంది అనమాట. వాటిని అన్నిటినీ కూడా ఈ సంకీర్తన చెవుల ద్వారా ప్రవేశించి దాన్ని శుభ్రం పరిచి తర్వాత ఏంటంటే మనకు తొందరగా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అందుకని ఇంత క్విక్ గా ఇన్స్టెంట్ గా మనకు రిజల్ట్ వస్తున్నాయి. కాబట్టి అటువంటి శ్రీకృష్ణ సంకీర్తనానికి జయము అని శీల ప్రభుపాద చెప్తున్నారు అనమాట. అన్ని యోగాలకు మెయిన్ గా ప్రయోజనం ఏంటంటే భగవంతుని సంతృప్తి పరచడము. భగవంతుడు సంతోషించబడకపోతే మనం ఎన్ని చేసినా కూడా అవి వ్యర్థం అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుని సంతృప్తి పరచాలి అంటే ఇంకా షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే చాలా సింపుల్ గా భక్తి యోగాన్ని మనము ఆచరించుకోవచ్చు. అది వస్తే చాలు మన సమస్యలని తీరిపోతాయని చెప్తున్నారు. మనకు ఈ భక్తి యోగం ద్వారా మనం ఏం చేయాలి అంటే మనకి ఈ వేదాలు ఈ శాస్త్రాలు నిర్దేశించినట్టుగా ఎప్పుడు కూడా భగవంతుడి సేవలో మనము మగ్నమై ఉండాలి. ఈ రోజు బాగుంది, నాకు ఉత్సాహంగా ఉంది, నేను భగవంతుడు పూజిస్తా. రేపు నాకు ఉత్సాహం లేదు, తలనొప్పిగా ఉంది, నేను భగవంతుడి వైపు చూడను, భగవంతుడిని తలుచుకోను అనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, నిరంతరము భగవత్ సేవలో నెలకొనటం మటుకు చాలా ఇంపార్టెంట్. నైతికి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసిద్ధి. ఎవరైతే అటువంటి భక్తి చేస్తారో వాళ్ళ ఆత్మ ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళకు ఆత్మ తృప్తి అనేది కలగదు అని చెప్పి శిలా ప్రభుపాద ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చేశారు. పృథు మహారాజు ఆవిర్భావం కంటే ముందే, కృష్ణ భగవాన్ ఆవిర్భావం కంటే ముందే పృథు మహారాజుది ఆవిర్భావం అవడము, తర్వాత ఆయన తపస్సు చేశారు. అవన్నీ మనం పాత చాప్టర్స్ చదువుకున్నాం. తపస్సు చేశారు అని చెప్పి భగవంతుడి యొక్క ఆవిర్భావం ముందు పృథు మహారాజు తపస్సు చేశాడట. అదేంటి పృథు మహారాజు కృష్ణుడి కంటే అంత పెద్దన ఆయన తపస్సు చేసుడు ఏంటి అంటే ఇక్కడ వాడు మనకి ఇచ్చే జవాబు ఏంటి అంటే శ్రీకృష్ణ భగవాని ఆవిర్భావం కంటే ముందే పృథువు తపస్సు వరించినప్పటికీ ఆ తపస్సు యొక్క ఫలితం ఏంటి అంటే ఈ భగవంతుడికి ఆనందాన్ని కలిగించడం. ఏది చేసినా కూడా ఋషికేశ, అటువంటి భగవంతుడికి ముదాన్ని ఆనందాన్ని కలిగించేందుకే ఈ తపాల ద్వారా వివిధమైన వస్తువుని నియంత్రించడం, తర్వాత వాటిని ఆచరించడం జరుగుతుంది. చెప్పి ఏం చెప్తున్నారంటే శిలా ప్రభుపాద వారు 5000 సంవత్సరాల కింద ఆవిర్భవించిన భగవంతుడు కృష్ణుడు అని చెప్పారు కదా. అది ఇప్పుడు భగవంతుడు ఎప్పుడైతే అపేర్ అయ్యారో అప్పటి నుంచే పూజలు మొదలైనవి అనుకుంటారనమాట. కానీ దాన్ని ఖండిస్తూ శిలా ప్రభుపాద వారు అది సత్యం కాదు అని చెప్పారు. చెప్పి ఎందుకు సత్యం కాదని చెప్పేందుకు పృథు మహారాజు ఆ నారాయణ్ణి కొన్ని కోట్లాది సంవత్సరాల కింద వాళ్ళను సేవించారనమాట. తర్వాత ఎవరు ఈ కృష్ణ అర్చన అనేది భగవంతుడి అపేర్ అయినాకనే మొదలైంది అని చెప్తారు. కానీ శిలా ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు, అది సత్యం కాదు. ఎందుకంటే పృథు మహారాజు శ్రీకృష్ణుడి జననం కంటే ముందు ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల ముందే ఆయన కృష్ణ భగవాను సేవించారు అని చెప్తున్నారనమాట. చెప్పి ఇది
సత్యయుగంలో అన్ని వేల సంవత్సరాల ముందే భగవంతుని ప్రార్థించారని చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే సత్యయుగంలో 36,000 సంవత్సరాన్ని దేవుడు రాజ్యపాలన చేశాడు. ఆయన తపస్సు చేశాడు, రాజ్యపాలన చేశాడు. తర్వాత ఉత్తమ కుమారుడిని హింసించినటువంటి యక్షులతోటి యుద్ధానికి వెళ్ళాడు. ఇవన్నీ ఏం చేశారు కాబట్టి మనకేం తెలుసుంటే అతనున్న సమయంలో అతని ఏమంటారు ఆయుష్ ఎలా ఉండేదంటే 1,00,000 సంవత్సరాలు ఉండేదట. 1,00,000 సంవత్సరాలు కాబట్టి ఆయన 36,000 అందులో మేజర్ భాగాన్ని తన తపస్సుకు ఆయన వినియోగించారనమాట. చెప్పి ఈ భగవంతుని అర్చన కేవలం సత్యయుగంలోనే కాదు, భగవంతుడు ఆవిర్భవించినాకనే కాదు, అది ఎప్పుడో అనాదిగా భగవంతుని యొక్క కృష్ణార్చన అనేది జరుగుతుంది అని శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనకు తెలిసింది కేవలం ఈ మండలం, అనేక గ్రహాలు, అనేక మండలాలు, అనేక ప్రపంచాలు, యూనివర్స్ను భగవంతుడు సృష్టించాడు కాబట్టి ప్రతి చోట కూడా వీటిని గురించి తలుచుకోవడం జరుగుతుంది అని చెప్పారనమాట. కాబట్టి ఎవరైతే దాన్ని నమ్మక పిడివాదాలు చేస్తారో, కృష్ణుడు పుట్టినాకనే కృష్ణార్చన మొదలైందని అంటారో వాళ్ళు చెప్పింది సరైంది కాదు, వేదవాంగ్మయాలు దాన్ని గుర్తుగా ఒప్పుకోని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకంలో ఇంకొక పదము అది సెకండ్ లైన్ లో వస్తుంది, హరిరాధయిషు అని వస్తుంది అనమాట. హరిరాధయిషు కృష్ణము చరతప్త ఉత్తమం అంటే ఇక్కడ ఏంటి అంటే పృథు మహారాజ్ ఏం చేశారు అంటే కృష్ణుని అర్చించేందుకే తపస్సు చేశారు. ఆ తపస్సు కూడా ఏంటి, కఠోరమైనటువంటి తపస్సు చేశారు. అయితే ఇంత కఠోర తపస్సు చేయక్కర్లేదు భగవాన్ని పొందాలంటే. మనం రోజు చదువుకుంటాం ఈ మార్గడి మంత్లో భగవంతుడికి ఉన్న గొప్ప క్వాలిఫికేషన్, గొప్ప గుణం ఏంటి, సౌలభ్యం. ఎంత సులభంగా ఆయన్ని మనము పొందొచ్చు. ఎలా పొందొచ్చు అంటే కేవలం భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా భగవంతుని మనము పొందవచ్చు అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఈ పృథు మహారాజు ఎందుకు కఠినమైన తపస్సు చేశారు అంటే భగవంతుని ప్రీతి కోసం చేశారు. కొన్నిసార్లు మనం ఈ నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా కొన్ని శాస్త్రంలో ఉన్నట్టుగా జరగదు. అది మన యొక్క కోరికలకు మట్టు లేకుంటే పరిస్థితుల కారణంగా కొంచెం మార్పు భేదాలు కనిపిస్తుంటాయి అన్నమాట. కానీ ఇక్కడ ఖచ్చితంగా పృథు మహారాజు అటువంటి వనవాసం చేశారు, తపస్సు చేశారు అడవుల్లో. ఎందుకయ్యా అంటే భగవంతుని అర్చిస్తున్నట్టుగా అర్చనా విధానంగా ఇటువంటి తపస్సులని ఆచరించారు అని చెప్పి, ఇంత ఘోరమైన తపస్సు అక్కర్లేదు. భగవంతుని కృష్ణ కృష్ణ అని ఎప్పుడైతే తలుచుకుంటామో వెంటనే ఆయనే ఆ మంత్ర రూపంలో భగవంతుడు ఆవిర్భవిస్తారు అని చెప్తున్నారు అనమాట. అది మనం అనుడు శ్రీలా ప్రభుపాదరావు చెప్పుడే కాక నారద పంచరాత్రాల్లో దాని గురించి ఏం చెప్పారంటే ఆరాధితో ఇది హరిస్ తపసా తతకిం అని చెప్పారు. కృష్ణుని అర్చిస్తే, ఆ దేవాన్ని అర్చిస్తే తర్వాత మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే అది ఆర్థికంగా భౌతికంగా కాకుండా భక్తిలో ముందుకు వెళ్ళాలి. ఎందుకు ముందుకు వెళ్ళాలంటే అక్కడ మనకు లక్ష్యము భగవంతుడి సేవించడము, భగవంతుడు చేరడం. కాబట్టి అటువంటి అవకాశాన్ని అతను వినియోగించుకోవాలి. తర్వాత ఇవన్నీ మనకు భయం వేస్తున్నట్టు, అమ్మో పృథు మహారాజు అనే గొప్పవాడు, దైవాంశ సంభూతుడు కాబట్టి ఇటువంటి అరణ్యవాసాన్ని ఆయన సద్వినియంగా చేసుకున్నారు. సరే మరి మన సంగతి ఏంటి? నేను అనుకున్నాం కదా, మనం వానప్రస్థానికి వెళ్ళి ఉండగలమా, ఇల్లు వదిలేసి వెళ్ళగలమా, మనకుండే బాధ్యతలను వదిలించుకోగలమా? దానికి మనకు ఈ పర్పోర్ట్ ద్వారా జవాబు వస్తుంది అనమాట. ఒకవేళ ఎవరైతే ఆ దేవదేవునికి శుద్ధ భక్తి చేస్తారో అంటే భక్తులకు ఇవన్నీ అన్వయించుకోనక్కర్లేదు. తపస్సు చేయడము, ఇంద్రియ నిగ్రహణం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక భక్తునికి అది
వర్తించదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే నిరంతరం భగవాన్ తలుచుకోవడం మూలంగా ఆల్రెడీ అతను తన గమ్యాన్ని చేరారు అని చెప్తున్నారు అనమాట. ఈ చేసే తపస్సు పెద్దంతా విలువ లేదు అని. మనం చేసే తపం కూడా ఎలా ఉండాలి అంటే భగవంతుడు కేంద్రంలో ఉండాలి. అది చెప్పుకుంటూ ఎప్పుడైతే భగవంతుణ్ణి కేంద్రంలో ఉంచకుండా మన సరదాలకు కానీ తర్వాత ఏదైనా పొందాలని చేసే దృఢమైన వ్రతాల వల్ల కానీ మన ప్రయోజనాన్ని పొందము. అందుకని భగవద్గీతలో ఆయన ఏమన్నారు, భగవంతుడు శ్రమ ఏవహి కేవలం. ఆ తత్వం భగవత్ తత్వాన్ని, ఇది భాగవతంలో వస్తుంది, భాగవత తత్వాన్ని, మన విధుల్ని, భగవంతుని ఎలా సేవించాలనే విషయాలు అవగాహన లేకపోతే మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోస్తున్న పన్నీర్ లాగా, శ్రమ ఏబహి కేవలం లాగా అవుతుందన్నమాట. అందుకని అరే మనం ఇట్లా అడుగుల్లో వెళ్ళి ప్రశాంతంగా కృష్ణ భక్తి చేసుకోలేము అని ఆ నియమాలు నిబంధనలు చెప్పిన శాస్త్రాలు చెప్పినట్టు అవి మనం ఖచ్చితంగా పాటించట్లేదే అని బాధపడచ్చు. కానీ శిలా ప్రభుపాద ద్వారా ఏం చెప్తుంటే అటువంటి భావనతో నిరాశ పడనే వద్దు అని చెప్పారనమాట. ఎందుకంటే నరోత్తమ దాస్ ఠాకూర్ మన ఈ వైష్ణవ సాంఖ్యుడు వస్తుంది, ఆనందే బోలో హరి భజ బృందావన శ్రీ గురు వైష్ణవపదే మజా అయ్యా మన అని ఉపదేశిస్తారనమాట. వాళ్ళు చాలా గొప్ప భక్తులు వాళ్ళు. అయితే ఇప్పుడు ఎవరైతే నేను కృష్ణ భక్తి చేయలేను, తపం చేయలేను బాధపడతారో వాళ్ళు భగవంతుని యొక్క పవిత్ర నామాన్ని జపిస్తూ ధామాన్ని సేవిస్తూ ఎప్పుడు గురువు, తర్వాత వైష్ణవుడు, భగవంతుడు, ఆ ముగ్గురు ఒక్క సూచనలు, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఒకేలాగా ఉంటాయి అన్నమాట, వేరువేరుగా ఉండవు. అటువంటి హరే కృష్ణ మంత్రాన్ని వాళ్ళు చెప్పినట్టుగా నియమాల్ని పాటిస్తూ కృష్ణ భక్తిని మనం నిర్వర్తించాలి అని చెప్తున్నారు అనమాట. ఈ మనకు ప్రతి ఒక్కటి చేసే ప్రయత్నాలు ఎందుకంటే వాడు సంతోషంగా ఉండేందుకు, ఆనందాన్ని పొందేందుకు. కాబట్టి ఎప్పుడైతే ఆనందంగా ఉండాలనుకుంటామో, ఆధ్యాత్మిక జీవితంలో ఆనందం పొందాలనుకుంటామో, దానికి చక్కటి మార్గం హరే కృష్ణ మహామంత్ర జపం అన్నమాట. అది చేస్తూ ధామ సేవించుకుంటూ తర్వాత గురువు, వైష్ణవుడు, భగవంతుడి సేవలో నిమగ్నమైతూ ఉంటే అది చాలా మనకు సులభమవుతున్నాము. సుసుఖం కర్తవ్యం. అందుకే శిలా ప్రభుపాద వారు ఏమంటున్నారంటే మనం ఎప్పుడు భగవంతుని, భాగవతుని, తర్వాత గురువుని, ఈ ముగ్గురిని సేవిస్తుండాలి. అది ఎంత సులభం అంటే ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఎటువంటి ఆలోచన భయాలు లేకుండా భగవన్నామాన్ని ఆశ్రయించి మనము తొందరగా సులభంగా భగవంతుని యొక్క పాత్రలను కావచ్చు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇవన్నీ చేసుకుంటూ చిన్న చిన్నవి రోజు జపం చేయడము, నాలుగు నియమాలు పాటించడము, మంగళారతికి అటెండ్ అవ్వడం, ఇట్లాంటివన్నీ చేస్తూ చిన్న చిన్నవి చేస్తూ భగవంతుడు ఇచ్చిన ఆదేశాన్ని నెరవేరుస్తే అప్పుడు ఆయన మన పూర్తిగా ఆయన శరణు పొందినప్పుడు మనకు ఏమవుతుంది అంటే మన పదం చాలా సులభం అవుతుంది. అది సులభం కావాలంటే మళ్ళా చెప్పింది అంటే కృష్ణ భక్తి ప్రచారం కావించాలి. తర్వాత వైష్ణవులు ఆచరించిన మార్గాన్ని మనం ఆచరించాలి. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ. ఉత్తమమైన భక్తులు, గొప్ప భక్తులు ఆచరించిన మార్గాన్ని మనం అనుసరించాలి. తర్వాత ఈ మన గురువు భగవంతుడికి ప్రతినిధి కాబట్టి ఆయన ఇచ్చిన ఆదేశాలను మనం తూచా తప్పకుండా పాటించాలి. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకు భక్తి సానుకూలం అవుతుంది. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం అంటే చాంటింగ్ ద్వారా. అందుకని మన ఉద్యమానికి ఆయు పట్టు ఏంటి అంటే నామాన్ని జపించడము, మినిమం 16 రౌండ్స్. అది కనుక మనం సక్రమంగా చేస్తే భాగవత్ సేవ అవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు లభిస్తాయి అన్నమాట. 8th శ్లోకం ఒక్కటి చేసి ఆపేసేస్తా, పెద్దగా ఉంది. ఓకే, ఇక్కడికి ఆపేద్దాము. మాతాజీలు మీకు ఏదైనా డౌట్ ఉందా ఇప్పటిదాకా విన్న దాంట్లో?
మనం దీని గురించి అయినా కొంచెం ఒక 2 నిమిషాలు కేటాయించి చర్చించుకుందామా? లేకపోతే నేను ఒక్కసారి సంక్షిప్తంగా, అంటే మళ్ళీ మొత్తం చెప్పకుండా, ఈ 7 శ్లోకాల్లో మనం ఏం తెలుసుకున్నాము అంటే, 1 నుంచి 3 శ్లోకాల్లో పృథు మహారాజు తన బాధ్యతల నుంచి విరమణ చేస్తారు. ఎందుకంటే ఆయనకి తెలిసిపోయింది, ఇంకా నేను వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నాను కాబట్టి నాకున్న సంపదలను అంతా పంచిపెట్టి కొడుకులకు బాధ్యతలు ఒప్పజెప్పేసి వనానికి భార్యతో సహా వెళ్తారనమాట. అందరూ ఆయన యొక్క వియోగాన్ని గురించి బాధపడుతున్నా అది ఆయన లెక్క చేయకుండా ఆ మార్గంలో సాగిపోతారు. 4 నుంచి 8 శ్లోకాల్లో పృథు మహారాజా చేసినటువంటి తపము, దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని ఫలితం ఏంటి అనే విషయం తెలుసుకున్నాం. 4వ శ్లోకంలో ఆయన ఎంత తీవ్రమైనటువంటి ఈ తపస్సు చేశారు, అది కూడా ఏంటి, దీన్ని అనుసరించి వానప్రస్థ జీవితానికి సంబంధించిన విధి నిషేధాలని ఆయన చాలా చక్కగా పాటిస్తూ, తర్వాత ఎంత దక్షతతోటి రాజ పరిపాలన చేశారు, అదే రకంగా ఈ వానప్రస్థ జీవనాన్ని కూడా ఆయన గడిపారు. తర్వాత ఆహార విషయంలోకి వస్తే ఆయన ఏంటంటే చక్కటి నియంత్రణ, ఆహారం మీద, ఇంద్రియాల మీద ఆయనకు కంట్రోల్ ఉండేదన్నమాట. ఒకసారి కందమూలాలు తినేవారు, ఒకసారి ఎండిపోయిన ఆకులు తినేవారు, ఒకసారి ప్రకృతి ద్వారా ఏది దొరికితే అది తీసుకోవడము, నీళ్లు తాగడము, ఏవి దొరికినప్పుడు ఆయన వాయు భక్షణ కూడా చేసేవారనమాట. ఇవన్నీ ఎందుకు చేసి ఈ ఋతువుల్లో, ఆయా ఋతువుల్లో ఆయన ఏ రకంగా తన నియంత్రణ తెచ్చుకున్నారంటే, ఎండాకాలంలో పంచాగ్నులు, 4 వైపుల అగ్ని పైనుంచి నడినెత్తి మించి సూర్యుని యొక్క కాంతి ఆ వాటిల్లో కూర్చోవడము, వర్షాకాలంలో వనంలో, తర్వాత చలికాలంలో మేడలోతు దాకా నీళ్ళలో ఉండి, ఈ రకంగా ఏంటంటే ఆయనే తన దేహాన్ని కఠినంగా ట్రీట్ చేస్తారన్నమాట, పరిగణిస్తారు. తర్వాత నేల మీదనే పడుకున్నాడు. అంత గొప్ప పృథు మహారాజు, భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం, అంత పవర్ఫుల్ ఇంద్రుడినే ఓడించి 99 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పృథు మహారాజు అన్నిటిని నేల ఒకసారి తోసిపుచ్చేసి నేల మీద పడుకునేవారు, మితంగా ఆహారాన్ని తీసుకునేవాళ్ళు. ఎందుకు ఇంత కష్టపడాల్సి వచ్చింది, హాయిగా ఉండొచ్చు కదా అంటే, ఆ కష్టపడ్డది ఎందుకు అంటే, తన వాక్కుని, తన ఇంద్రియాలను, తర్వాత మైథున భోగాన్ని అనుభవించాలనే కోరికను నియంత్రించడము, తర్వాత ఈ ప్రాణవాయువుని నియంత్రించడం, ఇవన్నిటి కూడా కేవలం భగవత్ ప్రీతి కోసమే అని చేసేవారనమాట. దానివల్ల ఆయనకు వచ్చిన ఫలితాలు ఏంటి అని చెప్తే, ఇటువంటి తీవ్రమైన తపస్సును ఆచరించడం వల్ల ఆయన క్రమక్రమంగా స్టెడ్ ఫాస్ట్, అంటే ఆయన ఒక దృఢత్వం వచ్చిందంట. తర్వాత ఈ కర్మ, వీటి వల్ల వచ్చే ఫలితాలు, వీటన్నిటిని కూడా నశింపజేసి ఆయన ఒక చక్కటి ఆనంద స్థితిలోకి చేరుతారనమాట. అది మనము 8వ శ్లోకంలో చెప్తారు. అంటే ఇప్పటిదాకా చేసినటువంటి పృథు మహారాజు యొక్క తపము, దాని యొక్క ఏ రకంగా ఆచరించాలో చూస్తూ, అంత కష్టపడ్డందుకు ఆయనకి ఎటువంటి ఫలితాలు వచ్చేది రేపు చూస్తా, రేపు కాదు, పండుగ తర్వాత చూద్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అటువంటి వాళ్ళము అని తెలుసు. అందుకని తీసుకునే ఆహారం కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. భగవద్గీతలో మనకు 17వ అధ్యాయంలో చెప్పినట్టు సత్వగుణంలో ఉన్న ఎటువంటి ఆహారాన్ని తింటారు, వాటి యొక్క లక్షణాలు ఏంటి, అవన్నీ చెప్తారనమాట. అట్లే రజోగుణంలో ఉన్నవాడు తీసుకునే ఆహారము వేరుగా ఉండడం, తమో గుణంలో ఉన్నవాళ్ళు ఏది తింటే వాళ్ళకి మంచిదో, ఏది తింటే తమకు హాని అవుతుందో అది తెలుసుకోలేనటువంటి అజ్ఞానమైన స్థితిలో ఉంటారు. ఆహారము, వ్యవహారం, మన జీవన విధానాలు, మనం భక్తిలో ఎంత ముందుకు పురోగమించవచ్చు అనే దాన్ని జడ్జ్ చేస్తానమాట. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, అంచనా చేయొచ్చు అనమాట. మనం తినే ఆహారం బట్టి, మన వ్యవహారం బట్టి మన జీవనం ఎటువంటిది, దానివల్ల మనం ముందు ఏమి లబ్ధి పొందుతాము అనేది తెలుసుకోవడం సులభం అవుతుంది. హరే కృష్ణ.